సప్త శనివారాలు వ్రతం చేసేవాళ్ళు పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలండి. గుడికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయము, ఏ గుడి అయినా పర్వాలేదు, విష్ణుమూర్తి ఆలయంకి సంబంధించింది కృష్ణాలయము, రామాలయము, ఇలా వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైనా పర్వాలేదండి. మూడిట్లో నేనైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాను. అక్కడ కూడా పిండి దీపాలు వెలిగించాను. అక్కడ నుండి మళ్ళీ రామాలయంకి కూడా వెళ్ళానండి. అక్కడ కూడా ఉసిరి దీపాలు, పిండి దీపాలు అయితే వెలిగించాను. కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నాను. అలాగే కార్తీక మాసంలో దీపదానం ఇస్తే చాలా మంచిది అంటారు కదండి. నేనైతే ఇంకా దీపదానం కూడా ఈరోజు అయితే ఇచ్చానండి. ఇంకా ధ్వజస్తంభం దగ్గర చక్కగా పిండి దీపాలు, విసురు దీపాలు వెలిగించాను. స్వామివారిని మనసులో తలుచుకొని సంకల్పం చెప్పుకొని ఈరోజు నా పూజ పూర్తయ్యింది, మీ దర్శనానికి వచ్చానని చెప్పేసి స్వామివారికి వేడుకొని నేను సంకల్పం చెప్పుకొని ఇలా దీపదానం అయితే ఇస్తున్నానండి. ఇంకా పంతులు గారు కూడా చాలా చక్కగా చెప్పించారు. దీపదానం తీసుకోవడం వల్ల, ఇవ్వడం వల్ల, స్వీకరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అనేది కూడా ఒక శ్లోకం రూపంలో కూడా, ఒక మంత్ర రూపంలో కూడా మాతోనే చెప్పించారు. అది కూడా చెప్పడం జరిగింది. నేను ఇంకా దక్షిణ తాంబూల రూపంలో కూడా నేను దీపదానం అయితే ఇచ్చానండి పంతులు గారికి. చాలా చక్కగా నాతోటి మంత్రాలు అయితే చదివించారు. ఇంకా మన గోత్రనామాలు ఉంటాయి కదండి, క్షేమ, శైర్య, ఆయుర, ఆరోగ్య అవన్నీ చెప్పించారు. ఇంకా దీపదాన శ్లోకం కూడా చెప్పించారు. ఇంకా రామాలయంలో రాముడి దర్శనం కూడా అయిపోయిందండి. ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి నేనైతే విష్ణు సహస్రనామం కూడా మళ్ళీ ఒకసారి నేను వెంకటేశ్వర స్వామి పటం ముందైతే కూర్చొని పూజ గదిలో చక్కగా విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నాను. ఇంకా రెండవ వారం కూడా పూర్తయిపోయింది దిగ్విజయంగా అని చెప్పేసి మనసారా స్వామి అయితే వేడుకున్నాను. ఇలాగే ప్రతి వారం కూడా కంటిన్యూ అవ్వాలి, ఎప్పటికీ నీ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని చెప్పేసి చక్కగా నేను స్వామివారిని అయితే వేడుకున్నాను. నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.